హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈ బ్యాగ్ ఎవరిదా అని చూస్తున్నారా? ఈ బ్యాగ్ నా ఆటోలో మిస్ చేసుకున్నారు ఫ్రెండ్స్. ఈ బ్యాగ్ నా ఆటోలో పెట్టేసిన తర్వాత ఒక 10-15 మెంబర్స్ ఎక్కుంటారు. అసలు నేను ఆ బ్యాగ్ చూసుకునేసరికే చాలామంది ఎక్కి దిగేస్తున్నారు. తీరా చూసుకుని ఈ బ్యాగ్ ఎవరిదా అని చూసుకుంటూ ఉండిపోయాను అనమాట. కనీసం ఎవరిదైనా ఐడియా ఉన్న ఎంతో గుర్తు తెచ్చుకున్న చాలామంది బ్యాగులు ఎత్తుకుని దిగినారు. ఎవరిదని అనుకోవాలి చెప్పండి. నేను మళ్ళీ అలాగే పెట్టుకున్నాను అనమాట. మనం ఎవరిదని తెలియకుండా పోయి వాళ్ళ దగ్గర రిటర్న్ వెళ్ళి ఇవ్వడానికి అసలు అలాగే తీసుకొచ్చి అదే అంటే ఎలా అబ్బాయి ఈ బ్యాగ్ ఎవరిది, ఎలా ఇవ్వాలి అట్టరేస్తుంది తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టేస్తానమాట. పెట్టేసిన తర్వాత మా అబ్బాయి కూడా ఎవరిది బ్యాగ్ అని చెప్పి అడిగాడు అనమాట. అడిగితే అయితే మరి ఆటోలో వదిలేసి ఇంటికి ఎందుకు తీసుకొచ్చామంటాడు ఫ్రెండ్స్. ఇంటికి తీసుకురాదు ఇంకేం చేయమంటారు? ఆటోలో పెడితే ఎవరన్నా తీసుకెళ్ళిపోతే మనమే కదా సమాధానం చెప్పాల్సిన, ఎవరన్నా వచ్చి అడిగితే. అందుకే తీసుకొచ్చి పెట్టానన్నమాట. ఎత్తుకోమో ఎవరిదో వాళ్ళకి ఇచ్చేపో అనేసరి అంటాడు. నాకు మాత్రం సరదా ఫ్రెండ్స్, తీసుకొచ్చి ఇంటికి ఇట్లా పెట్టుకోవాలనేసి అని. సరే మళ్ళీ గమ్ముడిపోయాను అనమాట. అంటే మా అబ్బాయికి కూడా నచ్చలే, అలా బ్యాగ్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం నచ్చలేదనమాట. నాకు నచ్చలేదు. అయితే ఆ బ్యాగ్ ఎవరిది అని కన్ఫర్మ్ చేసుకోవడం కోసమే ఇంకా ఆటోలో పెడితే ఎవరో ఒకరు తీసుకెళ్ళిపోతారు కదా, అందుకని తెచ్చి ఇంట్లో పెట్టానమాట. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వేరే వాళ్ళు కాల్ చేశారనమాట. అది కాల్ చేశారంటే ఫస్ట్ టైం ఏం చేశారంటే వాళ్ళు నాకు ఫోన్పే చేస్తుంటారు. ఊబర్ అనమాట వాళ్ళు, నాకు రైడ్ ఎక్కుండేది వాళ్ళు. ఫోన్పేలో మెసేజ్ పెడుతున్నారు. నేను ఫోన్పే సరిగ్గా చూసుకోను, ఫోన్పే చేసేస్తే మళ్ళీ దాన్ని చూసుకోను అనమాట. వాళ్ళు మెసేజ్ పెట్టుకుంటా ₹1 పంపించుకుంటూ ఉన్నారు. అంటే స్కానర్ ద్వారా చేస్తారనమాట. మెసేజ్ పెట్టి పంపించుకుంటూ ఉన్నారనమాట. నేను చూసుకోకుండా ఉండిపోయాను. మళ్ళీ ఊబర్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి కాల్ చేస్తున్నారనమాట. కాల్ చేస్తుంటే మళ్ళీ నాకు చెప్పినారు, అమ్మయ్య నాకు కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటారా, అలా ఒక బ్యాగ్ ఉన్న ఆటోలో వదిలేస్తే నాకు చాలా అది గిల్టీ ఫీలింగ్గా ఉంటుంది. అందుకని అమ్మ దొరికినారు, నాకు తెలియదు, నేను ఆ బ్యాగ్ చూసేసరికి చాలామంది ఎక్కి దిగేస్తున్నారు, మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి, నేను తెచ్చిచ్చేస్తాను, నాకు ఆ బ్యాగ్ ఉంటే చాలా బాధగా ఉంది, నాకు మీకంటే ముందు నాకే బాధగా ఉంది అనేసి అని చెప్పారనమాట. చెప్పే కాలికి వాళ్ళు లేదు మేమే వచ్చి తీసుకుంటాం అక్క అనేసి అని చెప్పారనమాట. మళ్ళీ వాళ్ళే కాంటాక్ట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ నేను ఇంటి హౌస్ కాడికి లొకేషన్ పెట్టాను. వాళ్ళు హైదరాబాద్ కొండకి వచ్చి ఉన్నారు. ఆ బ్యాగ్లో పట్టు బట్టలు ఉన్నాయన్నమాట. పట్టు బట్టలు నెక్స్ట్ స్నాక్స్ ఏదో పెట్టుకో ఉన్నారనమాట. అందుకే దాంట్లో అలా పెట్టడం మళ్ళీ లొకేషన్ షేర్ చేశాక ఇంటికాడికి వచ్చి ఇంటికాడే తీసుకెళ్ళారనమాట. అంటే స్నాక్స్ ఉన్నాయి తీసుకోండి అక్కడ. అయ్యయ్యో మాకొద్దు, మేము అలాగంతా తీసుకోము అనేసి. మామూలుగానే మా పిల్లలకి నచ్చదు అలా తెచ్చేటివి, అసలు ఇష్టపడరు వాళ్ళైతే అసలు. మళ్ళీ నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. మళ్ళీ నేను 2 days చూసి ఇంకెవరికన్నా ఇచ్చేద్దాం అనేసి అనుకున్నాను. మళ్ళీ నాకు తెలియదు దాని వల్ల, లేకపోతే మీరు ఎక్కడ ఉంటారో అక్కడ తీసుకొచ్చి ఇచ్చేస్తుంటానని చెప్పినాను అనమాట. చెప్పిన తర్వాత సరే ఓకే అక్క థ్యాంక్స్ నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. అట్లా ఏముందనేది ముఖ్యం అనుకున్నా కూడా వాళ్ళకి నేను రెస్పాండ్ అయ్యి చెప్పడం చాలా హ్యాపీగా ఫీల్ అయినారనమాట. తీసుకెళ్ళిపోయి మళ్ళీ వెళ్ళిపోయినారనమాట మొత్తానికి హైదరాబాద్ వాళ్ళు. అలా బ్యాగ్ని మిస్ చేసుకొని అన్నిటికంటే ముందు నాకు చాలా హ్యాపీ వేసింది ఫ్రెండ్స్. అసలు నాకు అలా తెచ్చి ఇంట్లో పెట్టుకోవడము నచ్చదు అనమాట. ఎవరిది వాళ్ళకి ఇచ్చేవాలి, అలా ఉండడం నాకు నచ్చదు. అలా ఎవరిదా అనుకుని నేను చాలా ఫీల్ అవుతా ఉన్నాను. మొత్తానికి లక్కీగా వాళ్ళు ఊబర్లో ఎక్కినారు కాబట్టి వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ తీసుకుని వాళ్ళు నాకు ఫోన్ చేసాక చాలా సింపుల్గా అయిపోయింది. మామూలుగా అయితే చాలా ఇబ్బంది పడిపోయి ఉంటాను అనమాట. ఎవరిదో చూసుకుని ఎవరికో ఒకరికి ఇచ్చేద్దాం అనుకున్నాను మాకు ఒక 2 days 3 days చూద్దాము, ఎవరిది వాళ్ళకి ఇచ్చేద్దాము, అంటే బయట ఎవరికన్నా ఒకరికి ఇచ్చేద్దాము అనేసి అనుకున్నాను అనమాట. లక్కీగా వాళ్ళే కాల్ చేసినారు, హ్యాపీగా ఇచ్చేస్తున్నారు. చాలా అంటే చాలా హ్యాపీ వేసింది నాకు. అది నాకు జనాలు ఎక్కి దిగుతూ ఉంటారు కదా ఫ్రెండ్స్ ఆటోలలో అంతా. అలా ఎక్కి దిగేటప్పుడు అందులో బ్యాక్ సైడ్ పెట్టేస్తారనమాట. ఆటోలో వెనకాల పెట్టేస్తున్నారు వాళ్ళు. అదైతే చూస్తే వాళ్ళు మార్నింగ్ ఎప్పుడో 7:30కో ఎక్కున్నారు. నేను చూసుకుందంటే 10:30కో ఏమో చూసుకున్నారనమాట. అది వేరే వాళ్ళు ఆటో వాళ్ళు చూసి చెప్పినారు, అంటే రైల్వే స్టేషన్లో వెనకాల బ్యాగ్ ఎవరిదో ఉంది అనేసి అని వెనకాల నుంచి చూసి చెప్పినారు. వాళ్ళు ఇంకేం చేస్తాం అప్పుడు చూసుకొని అప్పుడు ఎత్తిపెట్టి వాళ్ళకి ఇచ్చేస్తారు అనమాట. ఓకే ఫ్రెండ్స్ బాయ్. ఇది జరిగి కూడా అంటే నా ఛానల్ అప్పుడు ఇదే ప్రాబ్లంలోనే ఉంది, అప్పుడు జరిగిందనమాట. ఇంకా మీతో చెప్దాం షేర్ చేసుకుందాం మీతో అనేసి అనుకుంటా ఉన్నాను. కానీ నాకు ఇవాళ టైం కుదిరిందనమాట.
అందుకే మీతో షేర్ చేసుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్, లైక్ చేయండి. ఓకే బాయ్.